నితేష్ తివారీ గారి రామాయణం మూవీ 2026 దివాళీకి అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ రీసెంట్‌గా రామా టీజర్ అయితే రిలీజ్ చేశారు ఆన్ ది ఒకేషన్ ఆఫ్ హనుమాన్ జయంతి. బట్ రీసెంట్‌గా ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా న్యూస్ అయితే స్పెక్యులేట్ అవుతుంది. అండ్ అలాగే చాలా కాంట్రోవర్సీస్ జరిగిపోతున్నాయి. అండ్ అలాగే వార్స్ కూడా జరిగిపోతున్నాయి. ఒకవైపు ఈ టీజర్ రాంగానే ఆదిపురుష్‌ని అండ్ అలాగే ఓం రావత్‌ని అందరూ తిడతారు, యేసుకుంటారు అని చెప్పేసి అందరైతే అనుకున్నారు. బట్ సర్ప్రైజింగ్‌లీ ఓం రావత్‌కి సపోర్ట్ చేస్తున్నారు భయ్య. అండ్ ఇది ఒక చాలా యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ అందరూ సర్ప్రైజ్ అయిపోతున్నారు. అరే అసలు ఏం జరిగింది? అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయంది ఏదేదో జరిగిపోయింది. అండ్ దానికి మెయిన్ రీజన్స్ మాట్లాడుకుందాం. అండ్ అలాగే నిజంగా ఈ కంపారిజన్‌కి అండ్ అలాగే ఓం రావత్‌ని మెచ్చుకోవడానికి కారణం ఏంటో కూడా మాట్లాడుకుందాం. దిస్ వీడియో విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ దిస్ ఈస్ యువర్ హోస్ట్ అర్జున్ అండ్ యు ఆర్ వాచింగ్ ఏ రివ్యూ తెలుగు. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్‌గా రిలీజ్ అయిన రామా టీజర్ వేర్ రణబీర్ కపూర్ ఈస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రామ, సాయి పల్లవి గారు యాజ్ సీత అండ్ మన మోస్ట్ ఫేమస్ అండ్ అవర్ ఫేవరెట్ హీరో ఈస్ ప్లేయింగ్ ఎన్ యాంటగనిస్ట్ రోల్. అండ్ అది కూడా రావణాసురుని క్యారెక్టర్లో మన యష్ గారు అయితే ఈ రోల్ ప్లే చేయబోతున్నారు. అండ్ ఆయన గ్లిమ్స్ జస్ట్ అలా ఒక సెకండ్ వెళ్ళిపోతుందంటే బట్ హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అయింది ఆ క్యారెక్టర్కి. బట్ నిజానికి కంపారిజన్ జరగడానికి కారణం ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో రామా టీజర్ మీద నియర్లీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ ప్రొడక్షన్ జరిగేటప్పుడు ప్రొడ్యూసరే చాలా హై క్లెయిమ్స్ అయితే చేశారు దట్ వీఆర్ మేకింగ్ దిస్ ఆన్ ఏ వెరీ హ్యూజ్ బడ్జెట్ అండ్ వీఆర్ ఇన్వెస్టింగ్ 4,000 crores ఆన్ దిస్ మూవీ. అండ్ 2 parts గా ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. దివాళీ 2026కి ఫస్ట్ పార్ట్ వస్తుంది అండ్ దివాళీ 2027కి సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతుంది. అండ్ మేము 4,000 crores పెట్టి ఈ మూవీని చెబుతున్నాం. హెన్స్ జిమ్మర్ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకొచ్చారు అండ్ with collaboration with A.R. Rahman where he is charging around 30 crore rupees for music. అండ్ హెన్స్ జిమ్మర్ ఎంత తీసుకుంటున్నారు అనేది ఒఫీషియల్గా అయితే తెలియదు. బట్ ఇట్ ఈస్ హ్యూజ్ అమౌంట్ అని అయితే టాక్. అండ్ వీళ్ళిద్దరు కొలాబరేషన్ ఒక చాలా యూనిక్ థింగ్ అంటే డీనెగ్ని విచ్ ఈస్ అన్ 8-time ఆస్కార్ విన్నింగ్ ఆర్గనైజేషన్ ఆ విఎఫ్ఎక్స్ స్టూడియోని కూడా ఈ మూవీకి స్పెషల్గా పిలిపించుకున్నారు ఫర్ ద విఎఫ్ఎక్స్ వర్క్. అండ్ నిజంగా ఇదంతా జరిగిన తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయాయి. దట్ దిస్ విల్ బి ద ట్రూ రామాయణ, నెక్స్ట్ లెవెల్లో చూపెడతారు. ఇప్పుడున్న టెక్నాలజీని అంతా యూజ్ చేసుకొని వేరే లెవెల్లో మూవీ ఉంటుంది ఇది అది అని చెప్పేసి హయ్యర్ స్పెక్యులేషన్స్ జరిగిపోయాయి. అండ్ దెన్ కమ్స్ ది అనౌన్స్మెంట్ వీడియో వేర్ ది అనౌన్స్మెంట్ వీడియో వాజ్ మచ్ బెటర్ దెన్ ది న్యూ టీజర్. ఆనెస్ట్గా చెప్పాలంటే అనౌన్స్మెంట్ వీడియో ఒకవేళ మీరు కానీ ఐమాక్స్ స్క్రీన్లో చూస్తుంటే మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ విజువల్స్, ఆ సౌండ్ డిజైన్ అండ్ ఓవరాల్ ఒక సటిల్ బీజిఎం ప్లే అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో దాట్ హిట్స్ యూ హార్డ్. అండ్ ఫైనల్ షాట్ పడేటప్పుడు సియారామ్ అని చెప్పి ఒక బీజం అలా ప్లే అవుతుంటుంది. అది మైండ్లో అలా ఉండిపోతుంది. దాట్ ఈస్ ద ట్రూ ఎక్స్పీరియన్స్ ద రామాయణ అనౌన్స్మెంట్ వీడియో గేవ్ టు ఇట్స్ ఆడియన్స్. బట్ ఇక్కడే మిస్టేక్ నెంబర్ 2 కూడా జరిగిపోతుంది. దట్ దిస్ వీడియో సెట్ అప్ ఏ వెరీ హై బార్ ఫర్ ది అప్కమింగ్ అనౌన్స్మెంట్ వీడియోస్ ఆర్ టీజర్స్ ఆర్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ వీడియోస్. అండ్ అక్కడే రామా టీజర్తో మిస్టేక్ అయితే జరిగింది. దట్ ఆదిపురుష్ మూవీ హ్యాడ్ సమ్ వర్స్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అనేటి టాక్ అయితే మన అందరికీ తెలిసిందే. రామాయణంలో కొన్ని సీన్స్ని మాత్రం చాలా రాంగ్గా పోర్ట్రే చేశారు ఇన్ ఆదిపురుష్. బట్ అదే విషయంని ఇక్కడ మనం మాట్లాడుకుంటే రామా టీజర్ ఏదైతే రిలీజ్ అయిందో ఇక్కడ కూడా చాలా వీక్ విఎఫ్ఎక్స్ వర్క్ కనబడింది. కొంతమంది టర్బన్లు కలర్లు మారిపోతున్నాయి. ఒక పిల్లగాడు వచ్చేసి ముందు ఒక షాట్లో ఒక పని చేస్తుంటే నెక్స్ట్ షాట్లో ఇంకోటి చేస్తుంటాడు. అండ్ అలాగే విజువల్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఫ్లాట్గా కనిపించాయి. అండ్ దట్ వాజ్ నాట్ ద థింగ్ విచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ రామాయణ్. అండ్ దట్ టు ఏ మూవీ విచ్ వాజ్ మేడ్ బై డీనెగ్ విత్ ఏ బడ్జెట్ ఆఫ్ 4,000 crores అండ్ విచ్ వాజ్ ఏ వెరీ హై విఎఫ్ఎక్స్ మూవీ. కానీ అలాగని చెప్పేసి ఓవరాల్ టీజర్ నిజంగా అంత దరిద్రంగా ఉందంటే మాత్రం కాదు. చాలా మంచి షాట్స్ ఉన్నాయి అండ్ చాలా మంచి పోర్ట్రేయల్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫైనల్ షాట్ ఆఫ్ రామ చాలా యూనిక్గా ఉంటుంది, సటిల్గా ఉంటుంది, లైటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ద రోల్ ఈజ్ మచ్ సైలెంట్, ద షాట్ ఈజ్ మచ్ సైలెంట్ అండ్ సౌండ్ డిజైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ రావణాన్ని చూపెట్టిన విధానం అది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. దట్ లోవర్ షాట్ అండ్ దెన్ యూ సీ ద పుష్పక విమానం అది చూసినప్పుడు కూడా షాట్ ఎక్సలెంట్ అనిపిస్తుంది. అండ్ అక్కడ మీకు మ్యూజిక్ అంతా కట్ అయిపోయి జస్ట్ ఒక సౌండ్ ఉంటుంది. అలా హెలికాప్టర్ ఎప్పుడైతే చాపర్ తిరుగుతుంటుందో ఆ సౌండ్ లాంటి ఒక విజువల్ సౌండ్ అయితే యాడ్ చేశారు. అండ్ అది కూడా ఆ ఓవరాల్ విజువల్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంటుంది. కానీ ఇలాంటి షార్ట్స్ పెట్టుకొని కూడా కొన్ని షార్ట్స్ చాలా ఫ్లాట్గా అండ్ లైటింగ్ చాలా వరకు తెలిసిపోతుంది మనకి దట్ దీస్ షార్ట్స్ వేర్ షార్ట్ ఆన్ గ్రీన్ స్క్రీన్ అండ్ కంప్లీట్లీ షార్ట్ ఇన్సైడ్ ఏ విఎఫ్ఎక్స్ స్టూడియో అని చెప్పేసి. అండ్ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ రామాయణ్. ఎందుకంటే ఇలాంటి హై బడ్జెట్ ఫిల్మ్స్కి మనం రియల్ లైఫ్ లొకేషన్స్, రియల్ లైఫ్ సెట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ అది జరగలేదు. ఎందుకంటే ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ విత్ RRR విచ్ వాజ్ ది రీసెంట్ హయ్యర్ విజువల్ ఎఫెక్ట్ ఫిల్మ్, అంటే మరీ హయ్యర్ కాదు బట్ దేర్ వేర్ డీసెంట్ పోర్షన్స్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అండ్ దేర్ వేర్ డీసెంట్ పోర్షన్స్ ఆఫ్ రియల్ లైఫ్ సినారియోస్. అండ్ ఇక్కడ ఈ ఫారెస్ట్ సీన్ ఏదైతే ఎన్టీఆర్ గారిది ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుందో అక్కడ ఫారెస్ట్ రియల్గా అక్కడికి వెళ్ళి షూట్ చేశారు అండ్ విఎఫ్ఎక్స్ కూడా యూజ్ చేశారు. బట్ స్టిల్
షూటింగ్ కూడా జరిగింది రియల్ లైఫ్ సిచ్యువేషన్లో అండ్ అలాగే దానిలో విఎఫ్ఎక్స్ యాడ్ అయింది. దిస్ మేక్స్ ఎ రియల్ సినారియో, దిస్ గివ్స్ యూ ఎ రియల్ ఎక్స్పీరియన్స్. బట్ అదే మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే సేమ్ మనకి ఎక్కడైతే ఆదిపురుష్ మూవీ ఓవరాల్ ఒక స్టూడియోలో షూట్ అయిందో సేమ్ విజువల్స్ ఏదైతే దొరికాయో మనకి ఫారెస్ట్వి, సేమ్ అలాంటి విజువల్స్ మనకి రామా టీజర్లో కూడా కనబడతాయి. అండ్ ఇక్కడ ఈ జింక షాట్ని కానీ మీరు చూసుకుంటే ఆదిపురుష్ షాట్కి అండ్ అలాగే ఈ కొత్త రామా టీజర్ రామాయణ టీజర్ ఏదైతే వచ్చిందో దాంట్లో షాట్కి పెద్దగా డిఫరెన్స్ మీకు కనబడదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీస్ షార్ట్స్ వేర్ కంప్లీట్లీ షార్ట్ ఇన్ ఎ విఎఫ్ఎక్స్ స్టూడియో, ఇన్సైడ్ ఎ స్టూడియో విత్ ఆర్టిఫిషియల్ లైటింగ్. అండ్ అది మనకి తెలిసిపోతుంది. అది మీరు ఏ షార్ట్లో చూసుకున్నా కూడా మీకు తెలిసిపోతుంది. కొన్ని షార్ట్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి. లైక్ ఈ ఏదైతే రథం యొక్క చక్రం ఉందో దీని మీద డీటెయిల్స్ చాలా చాలా క్రిస్ప్ ఉంటాయి. ఏదో ఏఐ నుంచి ఫుటేజ్ పట్టుకొచ్చినట్టు ఉంటుంది. బట్ దట్ ఈస్ ద రియల్ షాట్. అండ్ అక్కడ అంత నెక్స్ట్ లెవెల్లో ఆ షాట్ని తీశారు. లైటింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ డీటెయిల్స్ అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఈ షాట్ మీరు చూసుకోండి, ఒకటే సింగిల్ లైట్ సోర్స్ ఉంటుంది, మిగతా అంతా చీకటి అయిపోతుంది. అండ్ రాముని మీద సీత మీద మాత్రమే లైట్ పడుతుంది. అండ్ వీళ్ళ రథం వెళ్ళేటప్పుడు కూడా మొత్తం చీకటి ఉంటుంది ఎక్సెప్ట్ వాళ్ళ రథంలో ఒక టార్చ్ వెలుగుతూ ఉంటుంది అంతే. సో దీస్ వేర్ సమ్ బ్రిలియంట్ లైట్ వర్క్స్ అండ్ ఇక్కడ మనకి రియల్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ఎందుకంటే దీస్ వేర్ రియల్లీ షార్ట్ ఎట్ రియల్ లొకేషన్స్. బట్ విఎఫ్ఎక్స్ స్టూడియోలో ఏవైతే షార్ట్స్ తీసారో అవి మనకు క్లియర్గా అర్థమైపోతాయి దట్ దీస్ ఆర్ ఆర్టిఫిషియల్, దీస్ వేర్ షార్ట్ బై విఎఫ్ఎక్స్ స్టూడియో అండ్ దెన్ విఎఫ్ఎక్స్ వాజ్ యాడెడ్ టు ది సీన్స్ అని చెప్పేసి. సో అదొక చాలా 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 పెద్ద మిస్టేక్ అది. ఆదిపురుష్కి ఈ మూవీకి కంపారిజన్ జరుగుతుందంటే దానికి మెయిన్ రీజన్ ఇదే. ఆదిపురుష్లో కూడా అదే కంప్లైంట్, కొన్ని ఫాల్స్ డెపిక్షన్స్ జరిగాయి. లైక్ అసలు పుష్పక విమానమే ఉండదు ఆ మూవీలో. బట్ స్టిల్ ఏవైతే విజువల్స్ ఉన్నాయో అవి చాలా ఫ్లాట్ ఆర్టిఫిషియల్గా ఉంటాయి. సేమ్ అదే ప్రాబ్లం ఇక్కడ ఈ రామాయణంతో కూడా జరుగుతుంది. 500 crores బడ్జెట్లో తీసిన ఆ మూవీకి 4000 crores బడ్జెట్ తీసిన ఈ మూవీకి పెద్దగా డిఫరెన్స్ లేకుండా అయిపోయింది. అండ్ మోస్ట్లీ టీజర్లో వైట్ షర్ట్ యూజ్ చేశారు, అది కూడా చాలా పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. అండ్ రణబీర్ కపూర్ గారి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ లేవని చెప్పేసి అది కూడా ఒక టాక్ అయితే నడిచింది. సో దానివల్ల కూడా ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే ఏఐలో జనరేట్ చేసేసారు, రణబీర్ కపూర్ ప్రాంప్ట్ ఇచ్చేసి డైరెక్ట్ వీడియోస్ తీసుకొని యాడ్ చేసేసారని చెప్పేసి కూడా టాక్ నడిచింది. ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ దానికి మెయిన్ రీజన్స్ ఈ ఫ్లాట్ లైటింగ్, ఈ ఫ్లాట్ విజువల్సే. సో మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ మీరు కానీ రామా టీజర్ చూస్తుంటే మీకు నిజంగా సేమ్ అలాంటి ఆర్టిఫిషియల్ ఫీలింగే కలిగిందా? అండ్ అలాగే ఫైనల్ ఏదైతే మనకు అవుట్పుట్ రాబోతుందో అది ఇది కాదు భయ్య, ద ఫైనల్ అవుట్పుట్ విల్ బి మచ్ డిఫరెంట్. అండ్ డీనెగ్ లాంటి స్టూడియో విచ్ ఇస్ 8 time ఆస్కర్ విన్నింగ్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్ని అంత ఈజీగా అయితే తీసుకోరు. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ వెరీ ర్యాపిడ్లీ గ్రోయింగ్ మార్కెట్ అండ్ వాళ్ళకి మార్కెట్ బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఇండియాని హోల్డ్ చేయాలంటే ఎలాంటి ప్రోడక్ట్ ఇవ్వాలనేటిది చాలా బాగా తెలుసు. సో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని అయితే అంత ఈజీగా తీసుకోరు అండ్ చాలా మంచి అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తారు ఫైనల్ వరకు. సో ఐ హానెస్ట్లీ థింక్ దిస్ వాజ్ ఏ హాఫ్ రెండర్డ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఫస్ట్ షాట్లో మీకు కొంచెం అలా స్ట్రక్ అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. అండ్ ద మెయిన్ రీజన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఈజ్ వెన్ ద వీడియో ఈజ్ హాఫ్ రెండర్డ్. సో మేబీ టైం సరిపోలేదు అనుకుంటా అండ్ ఏదో అలా రెండర్ అయిపోయి ఏదో ఒక 50 to 60% ప్రోగ్రెస్ అయిన అవుట్పుట్ అయి ఉండొచ్చు ఇది. సో చూద్దాం ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉంటుంది. పెద్ద టైం కూడా లేదు, 7 to 8 monthsలో మనకు మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది అండ్ మనకు తెలిసిపోతుంది నిజంగా మూవీ ఎలా ఉంది అని చెప్పేసి. బట్ మీరు కానీ ఈ వీడియో చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఐల్ మీట్ యు విత్ అనదర్ న్యూ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.